రైతు బంధు కూడా మీరు ఒక ఆంక్షలు పెట్టిరు, ఆంక్షలు కూడా ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము మాంసోత్పత్తి గొర్రెల పెంపకం ఎలా చేస్తామంటే మేము పొలాలు మేపం, మేము పొలాలకు వేస్తామంటే బాగుండదు. మేము మరి కంచాలలో చెట్లు చేమలు మేపుకొని మేము బతాం కాబట్టి జీవనోపాధి చేస్తాం కాబట్టి మాకు మరి పొలం అయితేనే ఇవ్వకుండా మరి అది ఎత్తివేసి మాకు కంచెలకు కూడా యాదవులకు ప్రత్యేకంగా అది మీరు దృష్టిలో పెట్టుకుని రైతు బంధు కూడా యాదవులకు అన్ని విధాల భూమి ఎంతైతుందో అంత భూమికి రైతు బంధు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాదవులు మరి రాష్ట్రంలో మంత్రివర్గంలో కూడా యాదవులకు సముచిత స్థానం లేదు కాబట్టి మీరు తక్షణమే మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మంత్రివర్గ విస్తరణలో యాదవులకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ రోజు బడ్జెట్ లో మాకు యాదవులకు గొల్ల కుర్మలకు ఏదైతే ఇస్తామనే మాట నిలబెట్టుకోకుంటే స్థానిక సంస్థల్లో ఎలక్షన్ లో మేము మా చెత్త చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అది మీరు గమనించి మా జాతికి మేలు చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీరు ఈ బడ్జెట్ లో మాకు బడ్జెట్ కేటాయిస్తారని బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. కాబట్టి మా మాట నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే బడ్జెట్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్ లో హామీ ఏదైతే ఇచ్చినావో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి యాదాద్రి యాదవ సంఘం శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఎలక్షన్ టైంలో యాదవులకు గొర్రెల యూనిట్ పథకం గత ప్రభుత్వం 1,75,000 యూనిట్కి ఇస్తే నేను 2 లక్షలు ఇస్తా మరి అని మీరు మాట ఇచ్చిరు మా యాదవులకు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి యాదాద్రి యాదవ సంఘం తరఫున మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ యాదవులు మాంస ఉత్పత్తిని మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం మాకు ప్రోత్సాహం ఇచ్చింది. మేము దానికి ప్రభుత్వానికి ఒక ఆదాయ రూపకంలో యాదవులు నిలబెట్టారని చెప్పి గత సీఎం గారు